హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నోట్లో వేసుకునే కరిగిపోయేలాగా ఆలు పరాటా ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో ఈ ఆలు పరాటా బ్రేక్ఫాస్ట్లోకి, అలాగే లంచ్లోకి, డిన్నర్లోకి ఏ టైంలో తిన్నా కానీ చాలా సూపర్గా ఉంటుందండి. సో దీనికోసం నేను ఇక్కడ పొటాటోస్ మీడియం సైజ్ తీసుకున్నాను. ఇవి బాగా వాష్ చేసుకొని మనం కుక్కర్ పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేలాగా బాయిల్ చేసుకోవాలి. అదే మీరు కొంచెం పెద్ద పొటాటోస్ అయితే మధ్యలోకి కట్ చేసుకొని 3 విజిల్స్ రానివ్వండి, సరిపోతుంది. ఈలోపు చపాతీ పిండి కలిపేసుకున్నాను. ఈ చపాతీ పిండి కూడా మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. సాఫ్ట్గా ఉన్నట్టయితే మనకి లోపల స్టఫింగ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఈలోపు మనకు పొటాటోస్ కూడా బాయిల్ అయిపోయాయి. వీటిని కూల్ చేసుకుందాం. ఇవి కూల్ అయ్యేలోపు మనము ఒక ఆనియన్, అలాగే 3 గ్రీన్ చిల్లీస్, అలా కొంచెం కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇవి కట్ చేసుకునేలోపు మనకు పొటాటోస్ కూడా కూల్ అయిపోయాయి. వీటిని మ్యాష్ చేసుకోవాలి. ఈ మ్యాష్ చేసుకున్న పొటాటోస్లోకి ఇప్పుడు మిగిలిన స్టఫింగ్ అంతా కూడా మనం మిక్స్ చేసుకుందాం. కొత్తిమీర, కరివేపాకు, అలాగే ఆనియన్స్ కూడా ఇట్లా మ్యాష్ చేసుకుంటూ వేసుకోండి. అప్పుడు మనకి అన్నీ డివైడ్ అయిపోతాయి ఆనియన్స్ కూడా. సో దీంట్లోకి 1 స్పూన్ జీరా, అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్, కొంచెం టర్మరిక్ యాడ్ చేస్తున్నాను. ఇవి మిక్స్ చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనకి స్టఫింగ్ రెడీ అయిపోయింది. సో చపాతీ పిండి కొంచెం తీసుకొని దీని మధ్యలోకి మనం ఇప్పుడు స్టఫింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకొని మనము మధ్యలో ఇట్లా స్టఫింగ్ మొత్తం మనం ఇప్పుడు రోల్ చేసేసుకుందాం. చపాతీ ఎలా అయితే చేస్తామో అలాగే, కాకపోతే కొంచెం స్లోగా చేసుకోవాలండి. మనకి లోపల స్టఫింగ్ మొత్తం బయటికి రాకుండా కొంచెం స్లోగా చేసుకోవాలి. సో ఇలా చేసుకున్న చపాతీని మనం ఇప్పుడు పెనం మీద వేసేసుకొని కాల్చేసుకోవడమే. చూసారా, మనకు స్టఫింగ్ బయటికి రాకుండా వస్తుంది. సో పెనం వేడయ్యాక మనం ఈ పరాటా వేసేసుకొని 2 సైడ్లు కాల్చేసుకుందాం. సో ఒక సైడ్ కొంచెము వేడయ్యాక మనము టర్న్ చేసిన తర్వాత ఇక్కడ నేను బటర్ అప్లై చేస్తున్నాను. సో ఆ వేడికి కరిగిపోతుంది మనకి బటర్. సో ఇప్పుడు రెండో సైడ్ కూడా ఇట్లా బటర్ అప్లై చేసేసుకొని మనం రెడీ చేసేసుకోవడమే. సో ఈ ఆలు పరాటాస్ మనకి బటర్తో చేస్తే సాఫ్ట్గా వస్తాయండి, లేదంటే గీతోటైనా చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. సో చూసారా, ఇక్కడ కలర్ మనకి ఇట్లాగా రెడీ అయిపోతాయి పరాటాస్. సో ఇలా చేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటాయండి, చాలా ఈజీ కూడా. ఇది నార్త్ ఇండియన్ స్టైల్ ఆలు పరాటాస్ కదా, కొంచెం కష్టం అనుకుంటారు, కానీ ఇలా చేసి చూడండి, మీకు చాలా ఈజీగా రెడీ అయిపోతాయి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, అలాగే చాలా హెల్దీ కూడా. సో ఇవి పిల్లలకి కూడా చాలా హెల్దీ అండి. ఈ ఆలు పరాటాలోకి కర్డ్తో సర్వ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కెచప్తో సర్వ్ చేసి ఇచ్చిన పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అలాగే పికెల్తోటైనా తినొచ్చండి. మనం దేంతో తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.